Hi guys, welcome to Unique Cinema Talkies. Here is the another movie review of బ్రహ్మానందం యాక్టెడ్ బై బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే రాజా గౌతమ్ గారు సినిమాలో ఛాన్స్ కోసం ఒక పరితపిస్తున్న టైంలోని ఆయనకి ఒక సినిమా తీయాలి అంటే ఒక సమ్ అమౌంట్ ఆఫర్ చేస్తారు. ఆ అమౌంట్ మన బ్రహ్మానందం గారు ఇస్తాను, కానీ నాతో పాటు కొన్ని రోజులు ట్రావెల్ చేయి అనే డైలాగ్ చెప్తే ఆయనతో పాటు ఈయన ఇష్టం లేకపోయినా ట్రావెల్ చేయడానికి అండ్ మన రాజా గౌతమ్ గారి చెల్లెలైన ప్రభాకర్ గారి కూతురు దివిజకి సంబంధం ఏంటి, దీంతో పాటు వెన్నెల కిషోర్ గారి ట్రావెలింగ్ లో ఎందుకు యాడ్ అయ్యారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే బ్రహ్మానందం మూవీ సినిమా చూడాల్సిందే. ముందుగా ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ బ్రహ్మానందం గారు ఉన్నారు అని ఎక్స్పెక్ట్ చేసి కామెడీ జోనర్ ఫుల్ ఫన్ అనుకుని వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫుల్ లెంత్ కామెడీ మూవీ అయితే కాదు ఇది. కామెడీ అక్కడక్కడ ప్లేస్ అయినా సినిమాలో వెన్నెల కిషోర్ గారితో అక్కడక్కడ కామెడీ ప్లేస్ చేయించుకున్న సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ మొత్తం ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ మీద సినిమా అంతా రన్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా బ్రహ్మానందం గారు ఆబ్వియస్లీ 1000 సినిమాలు పైగా చేసిన అతను ఎమోషనల్ చెదగొట్టేస్తారు. ఈ సినిమా ద్వారా ఇంకోసారి ప్రూవ్ అయింది. రాజా గౌతమ్ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం వల్ల ఆయన యాక్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఆయనలో నటుని మళ్ళీ వెలికి తీశారు అనిపించింది. వెన్నెల కిషోర్ గారు బాగానే చేశారు, బట్ ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు, ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, కొంచెం లాజిక్ లెస్ గా కొంచెం అనిపిస్తుంది. లాజికల్ పక్కన పెట్టి చూస్తే బ్రహ్మానందం గారి కోసం సినిమాని మనం వాచ్ చేయొచ్చు. మెయిన్ గా పెద్దవాళ్ళకి ఈ సినిమా, ఆ ఏజ్ పర్సన్స్ కి సినిమా బాగా ఎఫెక్టివ్ గా నచ్చొచ్చు. ముందుగా సో ఈ సినిమా అయితే పర్లేదు, వన్ టైం వాచబుల్ మూవీ బాగానే ఉంది. బ్రహ్మానంద మూవీకి యూనిక్ సినిమా టాకీస్ రేటింగ్ 2.1 out of 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూనిక్ సినిమా టాకీస్.